భారతదేశంలో ఒక అద్భుతమైన గుడి ఉండేది. అందులో దేవుడి విగ్రహం కింద పీఠం లేకుండా, పైన ఎలాంటి సపోర్ట్ లేకుండా కేవలం గాలిలో తేలుతూ ఉండేదని మీకు తెలుసా? ఇది మ్యాజిక్ కాదు. మన పూర్వీకుల అడ్వాన్స్ టెక్నాలజీ. ఈ రోజు ఆదివారం. సూర్య భగవానుడికి చెందిన ఈ గుడి వెనుక ఉన్న అసలు రహస్యం తెలిస్తే మీకు గూస్ బంప్స్ రావడం పక్కా. ఇది ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం. 13వ శతాబ్దంలోనే మన శిల్పులు ఈ గుడిని కట్టారు. గర్భగుడిలో ప్రధాన సూర్య విగ్రహం గాలిలో నిలబడడానికి వాళ్లు ఒక భారీ మాగ్నెటిక్ సిస్టమ్, మ్యాగ్నెటిక్ అరేంజ్మెంట్ వాడారు. గుడిపైన ఒక పెద్ద అయస్కాంతం, కింద మరొకటి అమర్చడం వల్ల ఆ ఆకర్షణ శక్తికి విగ్రహం గాలిలో బ్యాలెన్స్ అయ్యేది. అసలు ఆ అయస్కాంతం ఇప్పుడెక్కడుంది? ఆ విగ్రహం ఏమైంది? ఆ షాకింగ్ నిజం తెలుసుకునే ముందు, మన సనాతన ధర్మం గొప్పతనం, మన పూర్వీకుల తెలివితేటలు మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ దైవ రహస్యాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. ఇక అసలు విషయానికి వస్తే, ఈ గుడి సముద్ర తీరంలో ఉండడం వల్ల అటుగా వెళ్లే యూరోపియన్ నావికుల నౌకల్లోని దిక్సూచులు ఈ గుడిలోని భారీ అయస్కాంత శక్తి వల్ల పనిచేసేవి కావు. దీనివల్ల వాళ్ల నౌకలు దారి తప్పేవి. దీంతో కూపం వచ్చిన పోర్చుగీసువాళ్లు గుడి పైకప్పులో ఉన్న ప్రధాన అయస్కాంతాన్ని పగులగొట్టారు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ దెబ్బతిని ఆ అద్భుతమైన గాలిలో తేలే విగ్రహం కింద పడిపోయింది. గుడి గోడలు కూడా కూలిపోయాయి. ఆ విగ్రహం ఇప్పుడు లేదు, కాని ఆ చరిత్ర ఇంకా నిలిచే ఉంది. ఈ రోజు ఆదివారం కాబట్టి ప్రత్యక్ష దైవమైన సూర్యుడిని ఆరాధిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి. ఓం సూర్యాయ నమః. మీకు తెలిసిన ఏదైనా గుడిలో ఇలాంటి వింతలు ఉన్నాయా? కామెంట్లో చెప్పండి. వచ్చే ఆదివారం మరో అద్భుతమైన కథతో కలుద్దాం. అంతవరకు సెలవు.